ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గురుభ్యో నమః. వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్న వ్యాసప్రణీత మహాభారతంలో వంశావతరణం గురించి నిన్న మనం తెలుసుకుందాం. అయితే జనమేజయుడు మా వంశం గురించి మొదటి నుంచి వినాలని అనుకుంటున్నానని వైశంపాయనుడిని అడిగాడు. ఎప్పుడైనా సరే ఒక వంశంలో గొప్ప పేరు గల చక్రవర్తుల గురించి చెప్పుకుంటాం కదా. మహాభారతంలో అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది వల్ల ఆ వంశ చరిత్ర యుగ యుగాలకు నిలిచిపోయింది. పెద్దలు అటు 7 తరాల ఇటు 7 తరాలు తరించాలి అంటారు. అందుకే మనం ఈ వంశం గురించి 7 తరాల అవతలకు వెళ్ళి తెలుసుకుందాం. పౌరవ వంశంలో వచ్చిన చక్రవర్తి దుష్యంతుడు. దుష్యంతుడు అనగానే మీకు ఈ మధ్య చూసిన శాకుంతలం గుర్తుకు వచ్చిందా? ఒక మాట ఒకరి నుంచి మరొకరికి చేరేలోపు రకరకాలుగా మారిపోతుందంటారు. శకుంతల దుష్యంతుల కథ కూడా ఎవరికి ఎలా అర్థమైతే అలా సినిమాలు నాటకాలు వేశారు. కానీ గురువుగారు వ్యాసుడు సంస్కృతంలో అందించిన మహాభారత గ్రంథం నుంచి మనకు మరెన్నో కొత్త కోణాలు ఆవిష్కరించారు. వాటిలో నాకు అర్థమైనవి చెప్తాను. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దుష్యంతుడు మహావీరుడు, ధర్మ పరిపాలన దక్షుడు. అతని పాలనలో సకల జనులు సుఖ సంతోషాలతో ఉన్నారు. అతని పాలన నా భూతో నా భవిష్యత్తి అన్నట్లుగా ఉన్నది. అతడొక నాడు మృగాలను వేటాడి అడవిలో నివసించే సాధు జంతువులను కూడా భయం లేకుండా ఉండాలని వేటకు బయలుదేరుతూ ఉండగా అలా వెళ్లిన దుష్యంతుడు అడవిలో అలసటగా ఉండడంతో ఒక వనం కోసం విశ్రాంతి కోసం ఒక వనంలో నుంచి మరొక వనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆశ్రమం చూశాడు. అది కశ్యప గోత్రానికి చెందిన కణ్వ మహర్షి ఆశ్రమం. మాలిని అనే నది తీరంలో ఉన్న ఆ ఆశ్రమం ఎంత అందంగా నిర్మలంగా ఉంది. దుష్యంతుడు మహర్షిని కలిసి ఆయన ఆశీస్సులు పొందాలని ఆశ్రమంలోకి పరివారాన్ని ఎవ్వరినీ రావద్దని తను కూడా రాజచిహ్నాలను కూడా తీసివేశాడు. పెద్దవాళ్లను కలవడానికి వెళ్ళినప్పుడు ఎంతో వినయంతో ఉండాలి కదా. మీరు గమనించారో లేదో, గొప్ప రాజకీయ నాయకులు కూడా పీఠాధిపతులను కలవడానికి గురువులను కలవడానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన దుస్తులు ధరించి అలాంటి వస్తువులను ధరించి వెళతారు. ఆశ్రమంలోకి వెళ్ళిన దుష్యంతునికి మహర్షి శిష్యుల వేద పఠనం, యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ కొందరు ఋత్వికులు, ఇలా చాలా రమ్యంగా ఉన్నది అక్కడ వాతావరణం. ముని ఆశ్రమం కుటీరం వద్దకు వెళ్ళి ఎవరూ కనిపించక ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు దుష్యంతుడు. లోపల నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆమె మహర్షి ఆశ్రమంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది. ఉన్నదేమిటా అన్నట్లుగా ఉంది. ఆమె శకుంతల. ఆమెను చూసి రాజు మోహం కలిగి, నీవు ఎవరు అనగా, నేను కణ్వ మహర్షి కుమార్తెని అని. శకుంతల నా పేరు అంది. రాజు ఆలోచనలో పడ్డాడు. నిజం చెప్పు, నీవు మహర్షి కూతురేనా? ఎందుకంటే నేను రాజును నా మనస్సు క్షత్రియ కన్యను చూసినప్పుడు మాత్రమే చెలిస్తుంది అనగానే ఆమె తన జన్మరహస్యాన్ని చెప్పింది. నేను కణ్వ మహర్షి పెంచుకుంటున్న కుమార్తెను మాత్రమే. నా తల్లిదండ్రులు విశ్వామిత్రుడు, మేనక. విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయాలని ఇంద్రుడు మేనకను పంపించగా అక్కడ విశ్వామిత్రుడి తపస్సు భంగం అవ్వడం, శకుంతల జన్మించడం జరిగింది. ఇక విశ్వామిత్రుడు తపస్సుకై వెళ్ళిపోయాడు. మేనక స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడున్న పక్షులు ఈ బిడ్డను రక్షించి కణ్వ మహర్షికి అప్పగించాయి అని ఒక ఋషి చెప్తుండగా విన్నాను. ఓహో, అందువల్లనేనా నాకు నిన్ను చూడగానే మనసు చెలించింది. నీవు రాజవంశ కలిగిన విశ్వామిత్రుని కుమార్తెవు. నిన్ను నేను గాంధర్వ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అది నీకు సమ్మతమైతే ఓకేనా? అయితే శకుంతల ఒక కండిషన్ పెట్టింది. శకుంతల, నాకు కలిగిన సంతానం మీ రాజ్యానికి రాజుగా చేస్తానంటే సరే చేసుకుంటాను అంది. అలాగే అన్నాడు దుష్యంతుడు. కొంత సమయంలోనే వారిద్దరూ చాలా అందమైన ప్రేమలోకంలో విహరించారు. రమ్యమైన ప్రేమ వారిద్దరి మధ్యలో ఒక బిడ్డను ప్రసాదించింది. దుష్యంతుడు ఆశ్రమం వదిలి వెళుతూ, నేను కొంతకాలం తర్వాత వచ్చి నిన్ను నా పట్టప్రాణి హోదాల్లో తీసుకుని వెళ్తానన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కణ్వ మహర్షి ఆశ్రమానికి రాగానే శకుంతలను చూసి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకుని, నీవు చేసింది తప్పు కాదులే, రాబోయే కాలానికి గొప్ప భరతవంశపు రాజును జన్మనిస్తావు అన్నాడు. శకుంతలకు ఒక పిల్లవాడు జన్మించాడు. కొంతకాలానికి ఆ పిల్లవాడు ఎదుగుతూ మహాపరాక్రమవంతుడయ్యాడు. సింహాలను పులులను కూడా అతడు ఆధీనంలోకి తీసుకోగలుగుతున్నాడు. అందువల్ల అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. అయితే ఎంతకాలానికి దుష్యంతుడు రాకపోవడంతో కణ్వ మహర్షి శకుంతలను బిడ్డతో సహా అతని రాజ్యానికి పంపించి వేశాడు. రాజ్యానికి వచ్చిన శకుంతలను చూసి దుష్యంతుడు, ఎవరు నీవు అని ఏమీ తెలియని వాడిలా ప్రశ్నలు వేశాడు. అనేక అవమానాలు చేశాడు. కానీ శకుంతల చాలా బాధ కలిగిందై ఎన్నో రకాలుగా అతనికి నచ్చ చెప్పబోయింది. కానీ అతడు వినిపించుకోలేదు. ఇంతలో ఆకాశవాణి పలికింది. దుష్యంతి మహారాజా, ఈమె నీ భార్య, అతడు నీ బిడ్డ భరతుడు, నువ్వు భరించవలసిందే అని చెప్పింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు దుష్యంతుడు.
నేను వీరెవ్వరికీ, ఈ సభాసదులకు ఎవరికీ తెలియకుండా నేను గాంధర్వ వివాహం చేసుకున్నాను కదా, వీరందరికీ అర్థమవ్వాలని, నీ పాతివ్రత్య మహత్యం కనిపించాలని అలా చేశానని చెప్పాడు. ఇలా భరతవంశం మొదలైంది. అంతేకాదండి, దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, వారిద్దరి మధ్య జరిగిన సంవాదం, రాక్షస గురువు యొక్క శుక్రాచార్యుడి కూతుర్ని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు, ఇలాంటి విశేషాలన్నీ కూడా గురువుగారి ప్రవచనం చూసి తెలుసుకోండి. అంతేకాదండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.